హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రేషన్ బియ్యంతో ఎంతో టేస్టీ చిన్న చిన్న పువ్వులు లాంటి బియ్యం పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నా. ముందుగా బియ్యాన్ని తీసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి. అవి ఆరిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుని ఇలా సగం పిండి సగం నూకలాగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటున్నామో ఆ కప్పుతోటే 4 కప్పుల నీళ్ళు వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనం ఉప్పుని కూడా వేసుకోవాలి. పొయ్యి మీద పెట్టిన ఎసరు మరిగేలోపు మనం తీసుకున్న కప్పు పిండిలో ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం కలుపుకున్నటువంటి ఆ బియ్యం పిండిని ఇందులో వేసేయాలి. వేస్తున్నప్పుడే ఉండలు లేకుండా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. 10 నిమిషాల తర్వాత ఇది ఉడికిందో లేదో చూసుకుని దింపేసుకోవాలి. దింపుకున్న తర్వాత ఇందులో మనం జీలకర్ర అలాగే 8 పచ్చిమిరకాయలు ఇలా మెత్తని పేస్ట్లా చేసుకుని అందులో యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవాలి. ఇలా మొత్తం పిండిని చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకోవాలి. ఈ వడియాలు డ్రై అవ్వడానికి 3 to 4 days పడతాయి. 2 days తర్వాత వీటి మీద కొన్ని వాటర్ వేసుకుని ఇట్లా ఒక్కొక్కటి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంకొక 2 days వీటిని బాగా డ్రై అవ్వనివ్వాలి. బాగా డ్రై అయిన తర్వాత ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ పువ్వులు లాంటి బియ్యం పిండి వడియాలు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.